लक्ष्मी वीजानां सूर्याभां श्रीरमेश्वरी चंद्र सूर्याग्निधर्माभां साक्षी सौख्यल्लभाम्यहम् अश्वदायि च गोदायि धनदायि महाधने धनं मे పట్టుకోండి మామ అట్లా This kind of boxes, they will be selling in this small pack. అదే టేస్ట్ మేము కూడా అందరం ఇక్కడే తీసుకోవడం జరిగింది. సో ఇది ఒక మంచి ప్రయత్నము. దీని ద్వారా ప్రతి మహిళ ఆర్థికంగా ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మేడ్చల్ వాళ్ళు రంగారెడ్డి మహిళా సంఘాల నుంచి వారికి 2 క్యాంటీన్స్ కూడా మరి సిఎస్ గారు, నేను, మా సుల్తానే గారు, సిఎస్ శాంతకుమారి గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ మరి సుల్తానే గారు, దీనికి కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి తను బైరెడ్డి గారు, అదేవిధంగా మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఓపెన్ చేయడం మాకు చాలా చాలా సంతోషం. చాలా మంది ఇళ్లలో ఉండి మరి పని దొరకడం లేదని నిరుత్సాహానికి నిరాశకు గురవుతుంటుంది. మనసుంటే మార్గం ఉన్నది అన్నట్టుగా ప్రభుత్వం కూడా అన్ని రంగాలలో ఎట్లా వీలైతే ఇవాళ జిల్లాలలో కూడా ఇవన్నీ ఏర్పడతాయి. ఇంకొక 15-20 రోజులలో అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లలో కావచ్చు, జిల్లా కలెక్టరేట్ కాడ, హాస్పిటల్స్ లల్లా రద్దీ ఎక్కడ ఉంటుందో, బస్ స్టేషన్లల్లా ఎక్కడ ఏ రద్దీ ఉంటుందో అది ఫుడ్ కానీ లేదా ఇతర వర్క్స్ కానీ వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలల యొక్క పనిని కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా దుస్తుల స్కూల్ పిల్లలకు యూనిఫామ్ కుట్టించే బాధ్యత కూడా మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. మరి అతి తక్కువ కాలంలో మహిళలందరూ కూడా దాదాపుగా 15 లక్షల పైబడి దుస్తులు కూడా ఇప్పటికే 30 లక్షల పైబడి దుస్తులను కూడా అందించడం జరిగింది. గతంలో 50 రూపాయలే ఉండేది, అది ఎవరో ఒకరిద్దరికి మాత్రం మహిళలకు ఉండేది. ఇప్పుడు ప్రత్యేకంగా మహిళలకే ప్రతి పని వెళ్లే విధంగా మరి టార్గెట్ గా పెట్టుకుని ముఖ్యమంత్రి గారు కుట్టు పనిని కూడా, యూనిఫామ్ కుట్టు పనిని కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. సకాలంలో మంచి కుట్టుతో మంచి సైజుతో వారు అందించినందుకు మహిళా లోకాన్ని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. ఉద్యోగులందరినీ కూడా మహిళా శక్తివంతులుగా పనిచేయడం కోసం కృషి చేస్తున్నటువంటి మా శాఖ అధికారులను, కింది స్థాయి సిబ్బందిని అందరినీ అభినందిస్తూ ఇది అప్రతిహతంగా జరగాలి, అందరికీ దేశానికి ఆదర్శంగా ఉండాలి, ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం కావాలనేటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మనమందరం ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ అందరికీ